స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 175 కాన్స్టిట్యున్సీల్లోనూ ఇవాళ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర, ఈఎస్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రం ఎక్కడికి పోతుందంటే చాలా ఘోరంగా ఉంది. ఇవాళ లిక్కర్ చూస్తుంటే ఈ లిక్కర్ని 10 రూపాయలు కూడా కాదు, కల్తీ మద్యం. ఇది ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమల్లాగా పెట్టి ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలని గుంజుకుంటున్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు, ఆఖరి బీహార్లో కూడా లేదు. ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అడుగంటుకుపోయి గుండెల్ని పిండుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రజల్లో తెలియజేస్తున్నాను. నా అన్న తమ్ములకి తెలియజేస్తున్నాను, సోదరా, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి మందు తాగి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి డబ్బే ధ్యేయంగా ఉన్నారు వీళ్ళు. డబ్బే ఈ రాష్ట్ర ప్రజలు మరణించినా ఏమైనా మాకు అవసరం లేదు, మాకు కావాల్సిన డబ్బే అన్నట్టున్నారు. ఈ తణుకులో చూడండి, మొన్ననేమో క్యాబినెట్లో నుళ్ళు మాలు వాళ్ళు మరి ఇక్కడ భూమి కావాలంటున్నారు, పరిశ్రమ దాంట్లో వాళ్ళు ఫుడ్ మన పరిశ్రమ పెడతామంటున్నారు. ఏం ఫుడ్ అంటే అది గోమాంసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఇవ్వటానికే వెళ్ళలేదంటున్నారు. అటువంటిది తణుకులోనే గోవుల్ని గేదెల్ని యథేచ్ఛగా కట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? డబ్బుకి అమ్మిడిపోతున్నారు. మీ కుటుంబాలు తరతరాలకి కూడా శాపంగా మారుద్ది. గోహత్య మహాపాతకం అన్నది చుట్టుకుంటుంది. ఈ బాటులు పేద ప్రజలు గుండెలు పిండేస్తున్నారు. ఈ పాపాలు మిమ్మల్ని, మీ పిల్లల్ని దహిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత దుర్మార్గమైన పనికి మీ మీద దొంగలు పెట్టరు, దొంగతనం చేస్తారంతే కానీ మీరు ప్రజల గుండెల్ని, రక్తాన్ని, మాంసాన్ని పిండేస్తున్న ఈ కూటమి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు మీ కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత దుర్మార్గం, దోపిడీకి అడ్డుకట్ట లేకుండా ఇటువంటి దోపిడీని మీరు చేసేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడైనా సరే ప్రజలు గమనించాలి, పేద ప్రజలు గమనించాలి, మీ కుటుంబాలు దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రజల రక్త మాంసాలను కూడా అమ్మేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ తణుకు నియోజకవర్గంలో మరి ఈ కల్తీ లిక్కరు బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ ఉంటే తాట తీస్తానంటున్నాడు. ఇవాళ ఇక్కడ 156 బెల్ట్ షాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు లెక్క ప్రకారంగాను. ఇలాంటి పచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు. లెక్కర్ షాపు ముందే మన రూమ్ పెట్టే రూమ్లోనే బలవంతంగా తాగిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.